హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ వీడియో ఏంటంటే ఒక సెట్ అనమాట, బ్యాంగిల్ సెట్ని ఎలా చేశానో సింపుల్ వేలోనే మీకు వీడియోస్ అయితే స్టార్టింగ్లో అప్లోడ్ చేస్తానన్నమాట. అందులోనే ఇప్పుడు చూసారు కదా, ఈ బ్యాంగిల్ సెట్ని ఎలా చేశానో చూసేద్దాం రండి. బ్యాంగిల్స్లో టైప్స్ ఉంటాయన్నమాట. వీటికి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీటిని కరువు బ్యాంగిల్స్ అంటారు, 4 సెట్ బ్యాంగిల్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి నేను థ్రెడ్ తీసుకోమని చెప్పాను కదా, చాలా వరకు థ్రెడ్ అనేది 14 ఉండాలన్నమాట, 14 సెంటీమీటర్స్. ప్యాడ్ అయితే మీకు సరిగ్గా సెట్ అవుతుంది. నేను తీసుకుంది ప్యాడ్ కాదు, ఇది వేరేదన్నమాట. అందువల్ల నేను ఎక్కువ రౌండ్స్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. థ్రెడ్ అనేది నాకు వచ్చేసి 12 ఉందన్నమాట. దానివల్ల లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా 40 లేదంటే 45, 50 ఇలా రౌండ్స్ ఉంటాయి కదా, ఈ బ్యాంగిల్కి అనమాట, ఈ సింగిల్ బ్యాంగిల్కి వచ్చేసి నేను 40 థ్రెడ్స్ అనమాట తీసుకున్నాను. 40 రౌండ్స్ అనమాట. ఒక్క రౌండ్ ఫినిష్ అయితే 1 అనమాట. అలా కౌంట్ చేసుకొని మీరు తీసేసుకోండి. ఇలాగా నేను ఇలా మెరూన్ కలర్, ఇది ప్లాస్టిక్ బ్యాంగిల్ అనమాట. ఇలా తీసుకొని నీట్గా ఇలా థ్రెడ్ అనేది స్టెప్ బై స్టెప్గా చుట్టేసుకుంటున్నాను అనమాట. ఇది ఫార్వర్డ్లో పెట్టాను, మీరు ఒకసారి చూసుకోండి. ఒకసారి బాగా ట్రై చేయండి. బిగినర్స్ అయితే మాత్రము చాలా టైమ్స్ అనేది ఈ థ్రెడ్ని ట్రై చేయాలన్నమాట. సిల్క్ థ్రెడ్ కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు బ్యాంగిల్కి అనేది నీట్ ఫినిషింగ్గా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూసినట్టయితే నేను ఇట్లా లాగి గట్టిగా అనేది బ్యాంగిల్ చుట్టు అయితే చుడుతున్నాను అనమాట. ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 26 అనమాట. 26 ఇది నా సైజ్ అనమాట. నేను కొంచెం లూజ్గానే వేసుకుంటాను, దానికోసం నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకెలాగో ఆర్డర్స్ వచ్చినాయి అయితే చేయలేనులేండి, ఎందుకంటే చాలా టైము టేకెన్ అనమాట. ఇంకొకటి నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయాను. దానివల్ల నా కోసం చేసుకున్న బ్యాంగిల్స్ బేసిక్ అయితే మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వీటిలో సైజెస్ ఉంటాయి, ఏంటివి ఇవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ అనమాట మెయిన్, అవి అయితే చూపించబోతున్నాను. నెక్స్ట్ అయితే నేను ఏమేమి ఎక్కడ తీసుకున్నానని కూడా చెప్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను 3 mm రౌండ్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. ఇవి దాని తర్వాత ఇక్కడ స్క్వైర్ షేప్ కుందన్స్ అనమాట, అవి 4 mm ఉంటాయి. వీటిని ఇలా మనం ఫస్ట్ చుట్టుకున్న సింగిల్ కట్ బ్యాంగిల్ ఉంటుంది కదా, దానిపైన ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ నీట్గా ఫస్ట్ గమ్ము కూడా నీట్గా పెట్టుకోండి. గమ్ము మరి ఎక్కువగా పెట్టుకోవద్దు, మరి తక్కువగా పెట్టుకోవద్దు. ఆ స్క్వైర్ షేప్ ఉంటుంది కదా, అది ఆ బ్యాంగిల్ అది స్టోన్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా అడ్డంగా కాకుండా ఇలా స్ట్రైట్గా ఇట్లా డైమండ్ షేప్ వచ్చేలాగా పెట్టుకుంటే మీకు బ్యాంగిల్కి అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలాగే మీరు అన్నీ చేసుకోండి అనమాట. ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే మీకోసం మీరు చేసుకోండి. బ్యాంగిల్స్ కిట్ ఇవన్నీ తీసుకొని మీకోసం మీరు తీసుకున్న తర్వాత మీకు మంచిగా ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, ఆర్డర్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ 4 బ్యాంగిల్స్ అలాగే చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద బ్యాంగిల్ ఉంటుంది కదా, ఇది 4 కట్ బ్యాంగిల్ అంటారు. వీటిని ఈ స్క్వేర్ షేప్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మాదిరిగా మనము ఇలా సెట్ చేసుకుంటూ రావాలన్నమాట. నేను బేసిక్ కుందన్స్ యూజ్ చేసి ఇవి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. కుందన్స్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్, షేప్స్ ఉంటాయన్నమాట. వాటిని మన వీడియోలో అయితే కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టే ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అంటారు. చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి మనకి జ్యువెలరీ మేకింగ్లో చాలా యూజ్ అవుతాయి, చాలా బాగుంటాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరు ట్రై చేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక డిజైన్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు దీనిపైనే నేను ఇక్కడ యూజ్ చేస్తున్న B7000 గమ్ అని చెప్పేసి దొరుకుతుంది మీకు, అది కూడా తీసుకొని ఇలా పెట్టేసుకొని, ఇది 6K ఐ షేప్డ్ కుందన్స్ అనమాట. ఇవి ఐ షేప్డ్ కుందన్స్ని పెట్టి మధ్యలో ఇక్కడ 3 mm కుందన్స్ పెట్టేసాను అనమాట. సిరామిక్ 3 mm కుందన్స్ అని అంటారనమాట. వీటిని ఇలా పెట్టేసి ఒక ఫ్లవర్ మాదిరిగా నేనైతే డిజైన్ చేశాను. మీరు చుట్టుముట్టు అన్నీ ఇలాగే వేసేసుకోండి అనమాట. చూసారు కదా ఈ వీడియోలో మీకు డిజైన్ అనమాట. మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటే మీకు కొత్త డిజైన్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. చూసారు కదా, నేను ఆ 4 బ్యాంగిల్స్కి ఫస్ట్ చూపించిన అలా స్టోన్స్ పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఈ మిడిల్ బిగ్ బ్యాంగిల్ ఉంటుంది కదా, పెద్ద బ్యాంగిల్కి ఇలా డిజైన్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.